మహాశివరాత్రి మహోత్సవం. శివరాత్రి రోజున ఆ శివునికి అభిషేకం ఎలా చెయ్యాలో మనము తెలుసుకుందాం. ఆ శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని, ఆ భోలాశంకరుడికి చెంచెడు నీళ్లు పోస్తే భక్తుడిని అనుగ్రహించే ఆ భోలాశంకరుడు. ఈ క్రమంలో మహాశివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడికి ఏ పదార్థాలతో అభిషేకం నిర్వహిస్తే ఎలాంటి ఫలితాలు ఆ స్వామి ప్రసాదిస్తాడో తెలుసుకుందాం. మొదటగా కస్తూరి, జవ్వాది, పునుగు, గులాబీ అత్తరు కలిపిన జల మిశ్రంతో ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే శివ సాయుధ్యం లభిస్తుంది. రెండవ విషయము, పలు రకాల పువ్వులతో శివాభిషేకం నిర్వహిస్తే రాజభోగం కలుగుతుందంటూ విశేషం. మూడొక విషయం, వెండి, ధూళి లేదా వెండి రజనుతో శివాభిషేకం చేస్తే విద్యాప్రాప్తి కలుగుతుందంటూ శాస్త్రవచనం. నాలుగో విషయము, నవధాన్యములతో శివాభిషేకం చేసినట్లయితే ధనధాన్య అభివృద్ధి కలుగుతాయంటూ శాస్త్రవచనం. ఐదవ విషయం, పటిక బెల్లపు పలుకులతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది, స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఆరవ విషయం, ఉప్పుతో అభిషేకం చేస్తే సౌభాగ్యం కలుగుతుందంటూ శాస్త్రవచనం. ఏడవ విషయము, విభూతితో చేసే అభిషేకం వలన సర్వకార్యాలు లభిస్తాయి, స్వామి అనుగ్రహం కలుగుతుందంటూ శాస్త్రవచనం. 8, బెల్లపు పలుకులతో అభిషేకం చెయ్యడం వలన ప్రేమ వ్యవహారాలలో జయము కలుగుతుంది, వివాహం జరుగుతుందంటూ శాస్త్రవచనం. 9, నెదరు చిగుళ్లతో అభిషేకం నిర్వహిస్తే వంశాభివృద్ధి చెందుతుందంటూ శాస్త్రవచనం. 10, పాలాభిషేకం చెయ్యడం వలన కీర్తి, సిరి సంపదలు, సుఖము కలుగుతుందంటూ శాస్త్రవచనం. 11, మారేడు చెట్టు బెరడు వేళ్ళ నుంచి తీసిన భస్మంతో ఆ స్వామికి అభిషేకం నిర్వహిస్తే దారిద్ర నాశనం అవ్వడంతో పాటు మహాలక్ష్మి అనుగ్రహిస్తుంది. ఇలా ఆ పరమశివుడికి యథాశక్తి ప్రకారం స్వామిని ఆరాధనతో స్వామి కృపా కటాక్షాలకు పాత్రులం మనము కావచ్చు. హరి ఓం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. యథాశక్తి కూడా ఆ స్వామి అనుగ్రహముతో అభిషేకం నిర్వహించిన కూడాను ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.